ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం కీర్తనలు 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చెడుతనమును మార్పము, నీతిగల వారిని స్థిరపరచు. యాక్చువల్గా ఇక్కడ ఏమన్నానంటే దేవుడు హృదయ అంతరేంద్రియాలని పరిశోధిస్తాడంట, అంటే టెస్ట్ చేస్తాడంట. అంటే మనం లోకపరంగా కూడా చూసుకున్నట్లయితే ఏదైనా ఫిజికల్ కన్స్ట్రక్షన్, ఏదైనా ఫిజికల్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ మీద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ వేలో ఎంత హైయెస్ట్ వెయిట్ వెహికల్స్ వెళ్తాయో దానికి మించి ఆ వే మీద ఎంత వెయిట్ గల వెహికల్స్ నార్మల్గా యూజువల్గా వెళ్తుంటాయో దానికన్నా ఎక్కువ బరువున్న వెహికల్స్ని ఒకసారి టెస్ట్ చేస్తారన్నమాట. ఆ వెయిట్ని తట్టుకోగలుగుతుందో లేదా ఆ బ్రిడ్జ్ని టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ని ఆ బ్రిడ్జ్ విత్ స్టాండ్ అయిన తర్వాతే ఆ వెహికల్స్ని అలౌ చేస్తారు. ఒకవేళ ఆ టెస్ట్ని విత్ స్టాండ్ అవ్వకపోతే ఆ బ్రిడ్జ్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, లేదంటే దాని కెపాసిటీ పెంచుతారు అన్నమాట. అదేవిధంగా దేవుడు కూడా ఏంటంటే నీతిమంతుల్ని పరిశోధిస్తాడంట. బైబిల్లో ఉంటుంది ఇంగ్లీష్లో, నీతిమంతుల్ని ఆయన పరిశోధిస్తాడు, దుష్టులని ఆయన అసహించుకుంటాడు అని ఉంటుంది. ఒకసారి 11వ అధ్యాయం 5వ వచనం, కీర్తనలు 11వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. యాక్చువల్గా అసహ్యం అంటే ఏంటంటే ఇంకా అయిష్టం కూడా లేకపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి బాగా ప్రేమ గల వ్యక్తి ఉండొచ్చు, లేదంటే అయిష్టం కలిగిన వ్యక్తి ఉండొచ్చు, అసహ్యమైన వ్యక్తి ఇంక వారిని దగ్గరికి కూడా మనం రానియమన్నమాట. సో దుష్టుల్ని ఆయన అసలు దగ్గరికి కూడా రానివ్వడంట. కానీ నీతిమంతుల్ని అలాగని దేవుడు ప్రేమిస్తాడు అని లేదు. నీతిమంతులు ఏం చేస్తాడంటే ముందు పరిశోధిస్తాడంట. పరిశోధించిన పిమ్మట వారికి ఏమిస్తాడంటే తగిన వారి నీతి క్రియలకు తగిన బహుమానం దేవుడు దయచేస్తాడనమాట. అబ్రహాంను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మొదట పిలుస్తాడు. పిలిచిన తర్వాత అబ్రహాంని దేవుడు పరిశోధిస్తాడు. తన కుమారుని ఏమడుగుతాడంటే బలి అడుగుతాడు. సో ఏంటంటే అబ్రహాంని పరీక్షించిన తర్వాత దేవుడు ఇంకా విస్తారంగా ఆశీర్వదిస్తాడు. సో ఏంటంటే మన నీతి పరీక్షింపబడుతుంది అనమాట. అందుకే పౌలు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, పరుగు పందెంలో పరిగెత్తువాడు ఎలాగ వారు తర్ఫీదు అవ్వాలి, ఎలాగ పరిగెత్తాలంటే బహుమానం పొందేవారిలాగా. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనం పాస్ అవ్వాలి. ఆ మార్క్ ఆ సెట్ చేసిన ఏంటంటే లిమిట్ ఏదుందో అది క్రాస్ చేసేలాగా మనం కష్టపడుతూ ఉంటాం. అలాగే దేవుడు ఒకవేళ మనల్ని పరీక్షించిన ఆ శోధనలో, ఆ ఇబ్బందిలో, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి పరిస్థితిలో మనల్ని పరీక్షించినా సరే మన నీతిని కోల్పోకుండా దృఢమైన స్థితిలో మనం ఏమవ్వాలంటే నీతికి తర్ఫీదు అవ్వాలి. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 నుంచి 27 వరకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 నుంచి 27. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు? మీరు బహుమానం పొందినట్లుగా. అంటే బైబిల్లో ఉంటుంది, నీతిని చేయువాడికి బహుమానం ఇవ్వబడుతుంది అని ఉంటుంది. అంటే మనం బహుమానం ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు వన్స్ మన నీతి చేయడాన్ని ఆయన చూసి మనల్ని పరీక్షించిన తర్వాత ఆయన బహుమానం ఇస్తాడు. ఆయన పెట్టబోయే పరీక్షకి, అంటే ఆయన మనకి చేయబోయే టెస్ట్కి మనం క్వాలిఫై అయ్యేలాగా, అంటే పరిస్థితి ఆ పరీక్ష సమయంలో లేదంటే శోధన సమయంలో కూడా మన నీతిని విడిచిపెట్టకుండా మనం నిలబడే అంత దృఢంగా మనం భక్తి చేసినప్పుడు మాత్రమే దేవుడు బహుమానం మనం పొందగలుగుతాం. సో ఎలా అయితే ఒక ట్రూ అథ్లెట్, అంటే ఒక ఆటల పోటీలకి పరుగు పందానికి సిద్ధపడేవాడు ఎలా అయితే బహుమానం పొందాలనే ప్రతి ప్రయత్నం చేస్తాడో, అలాగే మన నీతి కూడా ఏదో చేస్తున్నాం కదా అన్నట్టు కాకుండా మన నిశ్చయత కానీ లేదంటే మనం చేసుకునే కమిట్మెంట్స్ కానీ ఆయనకి ఇచ్చే నిబంధనలు కానీ మనం శోధనలో శ్రమలో తప్పిపోకుండా ఉండేంత దృఢంగా మనం చేసుకోవాలి. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున మా పరిశుద్ధాత్మ అయ్యా తండ్రి, అయ్యా బహుమానం పొందేవారుగా తండ్రి, నిశ్చయంగా తండ్రి నువ్వు చేసే పరీక్షలో తండ్రి
మాకు వచ్చే శోధనలో మేము అగ్నికి నిలబడేవారిగా తండ్రి, దృఢమైన నిర్ణయాలతో భక్తి చేసేవారుగా మాకు కృప దయచేయమని, నడిపించమని, ఈ సహాయాన్ని మాకు అందించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని తండ్రి. ఆమేన్.